కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చర్లపల్లి జైలు దగ్గర గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కక్ష సాధింపులు బంద్ చేసి 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు పట్నం నరేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా లగచర్ల నిందితులు చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతులు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలు దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పట్నం నరేందర్ రెడ్డికి, రైతులకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ప్రజల దృష్టి మరల్చేందుకే తమపై సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని ఆరోపించారు పట్నం నరేందర్ రెడ్డి. కుట్రపూరిత అరెస్టులు బంద్ చేసి చేతనైతే 6 గ్యారంటీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తనపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కేటీఆర్ ను కూడా ఇన్వాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు పట్నం నరేందర్ రెడ్డి. గత నెల 11న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. అయితే రైతులు తమపై దాడి చేశారంటూ కొంతమంది అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు అర్ధరాత్రి 5 గ్రామాలకు చెందిన 24 మంది రైతులను అరెస్ట్ చేశారు. క్రమంలో నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులు చర్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యారు.